అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు పమ్మి వెంకటరెడ్డి, మాది ఎర్రమరపాలెం అండి. మేము నూతలపాడు గ్రామంలో కళ్యాణ మండపం నిర్మిస్తే చుట్టుపక్కల 10 ఊళ్ళకు ఉపయోగం జరుగుతుందని గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి మేము అనుకుంటా ఉన్నామండి. కానీ అది నెరవేరలేదు. తర్వాత టీటీడీ వాళ్ళు ఈ కళ్యాణ మండపాన్ని ఇక్కడ నిర్మించేదానికోసం వైవి సుబ్బారెడ్డి గారు ఆయన చైర్మన్గా ఉండి కృషి చేసి, సుబ్బారెడ్డి గారిది అసలు ఊరు మా ఊరు ఎర్రమరపాలెం అండి. ఆయన దాన్ని మనసులో ఉంచుకొని మన ఏరియాలో ఏదో ఒకటి చేస్తే మనకి ఉపయోగపడుతుంది అనే దృష్టితోటి ఇక్కడ శాంక్షన్ చేయించారండి. దీన్ని దాతలుగా దాదాపు 2 కోట్లు దాతల దగ్గర నుంచి వసూలు చేసి టీటీడీ వాళ్ళు ఒక 2 కోట్లు శాంక్షన్ చేశారండి. ఆ అమౌంట్ కలిపేసి సుమారు ఒక 4 కోట్లు ఖర్చుతోటి ఈ కళ్యాణ మండపం నిర్మించడం జరిగిందండి. దీనికి స్థలం కొంచెం సేకరించడం ఇబ్బంది జరిగితే మళ్ళీ కొని స్థలం సేకరించి టీటీడీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాల్సి వచ్చిందండి. అందువల్ల కొంచెం లేట్ అయ్యి అయినా కూడా బాగా స్పీడ్గా పనులు పూర్తి చేసుకొని రేపు 1/10/25న ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యి మెరుగులు దిద్దుకొని ఉన్నదండి. రేపు మన శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు గారి చేతుల మీదుగా, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవానికి మెరుగులు దిద్దుకొని ఉన్నారండి. పోతే ఇంకా మా కోరిక నెరవేరాలంటే ప్రస్తుతం నైట్ టైంలో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు దూరానికి వచ్చే బంధువులు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ఒక 4 రూములు కనుక ఏర్పాటు చేయడం జరిగితే, దాతలు కానీ లేకపోతే గవర్నమెంట్ వారి ద్వారా కానీ చేయటం జరిగితే అందరికీ బాగా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నామండి. దాన్ని శాసనసభ్యులు గారు కానీ మినిస్టర్ గారు కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని అదొక పని కనుక చేయగలిగితే మా కోరిక నెరవేరుతుందండి, ఈ చుట్టుపక్కల 10 గ్రామాల వారి కోరిక అని చెప్పి మేము కోరుకుంటున్నామండి. నా పేరు పోలూరు శివారెడ్డి. నేను ఎక్స్ సర్పంచ్గా పనిచేశాను. మార్కెట్ చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది. గత 10 సంవత్సరాల నాడే ఈ కళ్యాణ మండపం మా గ్రామంలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నాలు చేయటం జరిగింది. అప్పట్లో మండల హెడ్ క్వార్టర్లోనే టీటీడీ వాళ్ళు ఇస్తున్నారు, మరి రూరల్లో ఇవ్వట్లేదని చెప్పారు. దానివల్ల మా ప్రయత్నాలు మానుకోవడం జరిగింది. ఈరోజు మరి గత 2 సంవత్సరాల నుండి మరి వైవి సుబ్బారెడ్డి గారు అప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడు మా ఊరికి ఈ కళ్యాణ మండపం శాంక్షన్ చేయడం జరిగింది 2 కోట్లతోటి. 50 లక్షల రూపాయలు దాతల దగ్గర నుంచి చందాల రూపాయన వసూలు చేసి వారికి కట్టడం జరిగింది. తర్వాత 1 ఎకరం పొలం 60 లక్షల రూపాయలతోటి కొనుగోలు చేసి వారికి అప్పగించడం, వారు టెండర్ పెట్టడం. తర్వాత మేము కమిటీగా, గ్రామస్తులంతా ఒక కమిటీగా ఏర్పాటయ్యి ఈ కార్యక్రమాన్ని 2 సంవత్సరాలు పెట్టి నిర్వహణ చేయడం. ఈరోజు మా కళ నెరవేరింది. ఈ చుట్టుపక్కల 10 గ్రామాలకి ఇది బాగా ఉపయోగంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమం మన ఎమ్మెల్యే గారు ఏలూరు సాంబశివరావు గారు అమృత హస్తాలతో, మంత్రి గారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు వీళ్ళంతా వచ్చి రేపు ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయవలసిందిగా కోరుకుంటున్నాం. నా పేరు భవనం రాజగోపాల్ రెడ్డి అండి. నూతలపాడు కళ్యాణ మండప నిర్మాణ కమిటీ సెక్రటరీని. 2023లో అప్పటి ప్రభుత్వం వారిచే మంత్రులు చైర్మన్ గారు, టీటీడీ చైర్మన్ గారు వాళ్ళతో శంకుస్థాపన చేయడం జరిగింది. 2 కోట్ల రూపాయలు టీటీడీ వారి నిధులు కేటాయించారు. అందులో 50 లక్షల రూపాయలు గ్రామస్తులది కంట్రిబ్యూషన్ కట్టాము. ఆ తర్వాత స్థలం కూడా కొంచెం ఇబ్బంది అయ్యి 60 లక్షల రూపాయలతో అక్కడ పొలం కొని టీటీడీ వారికి గిఫ్ట్ రాయటం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కేటాయించిన నిధులు చాలక మేము దాదాపు 2 కోట్ల రూపాయలు పైగా సేకరించి ఇది సుందరంగా నాకు తెలిసి ఇండియాలో మొత్తంలో కల్లా టీటీడీ వారు కట్టినటువంటి కళ్యాణ మండపాల్లో మోడల్ కళ్యాణ మండపంగా మేము నిర్మించడం జరిగింది. రేపు 1వ తారీఖు స్థానిక శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు గారి చేతుల మీదుగా దీని ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. ఈ ప్రాజెక్టు మొత్తానికి కూడా దాదాపు 3.5 కోట్లు పైగా ఖర్చు పెట్టి మా కళల ప్రాజెక్టుగా మేము దీన్ని తీర్చిదిద్దడం జరిగింది.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.